పార్లమెంట్లో చిట్టా నంబర్ 2లోకి పోతే ఫ్రెండ్స్, పార్లమెంట్లో పెద్ద రభస నిన్న జేపీసీ బిల్ వక్ఫ్కి సంబంధించింది ఏదైతే జేపీసీ ఉండెనో ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే రిపోర్ట్ సబ్మిట్ చేసిందో దాన్ని ముంగట పెట్టినరు నిన్న భారతీయ జనతా పార్టీ సభ్యులు. భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో ప్రవేశపెట్టంగానే ఇక అపోజిషన్ మొత్తం రక్కస్ క్రియేట్ చేసింది. ఏందని అంటే వాళ్ళ డిసెంట్ నోట్స్ లేవనని, వాళ్ళకు పెట్టలేదని, మేమేవైతే చెప్పినామో పరిగణనలోకి తీసుకోలేదని, మళ్ళీ జేపీసీకి దీన్ని పునః పంపాలని, అక్కడ డిస్కషన్ జరగాలని, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో దీన్ని నేను చిన్నగా చెప్తా, పెద్దగా ఇలా ట్రాక్ చేసేదంతా ఏం లేదు, చిన్నగా చెప్తా, సంక్షిప్తంగా చెప్తా. అయితే ఇప్పుడు జేపీసీ ఆల్రెడీ నడుస్తుండే. ఆ రోజు మీరు ఏమైనా డిస్కషన్ చేసిర్రానంటే ఏం చేయకుండా బాటిల్ వల్ల కొట్టి ఒక సిగ్గు తప్పినోడు ఆడు మళ్ళా శాసనసభ్యుడట, పార్లమెంటేరియన్ అట, ఆ నోట్ల మన్నువాడ అని ఇంట్లో పీనుగులేలా అని తిడతా. ఆడు బాటిల్ వల్ల కొట్టి జగదాంబికా పాల్ ఎవరైతే జేపీసీ చైర్మన్ ఉన్నారో ఆయన మీదకే విసిరిండు. నువ్వేమన్నా మాట్లాడినావా, తర్వాత డిస్కషన్లో ఏమైనా పాల్గొన్నావా అంటే ఏం కొనలే. దాని తర్వాత మళ్ళీ జేపీసీని ఎక్స్టెన్షన్ చేయించారు. ఎక్స్టెన్షన్ చేయించిన తర్వాత కూడా ఏమైనా ఫర్దర్గా డిస్కషన్స్ చేసిరంటే చేయలే. ఎస్, మీ డిసెంట్ నోట్స్ ఏమన్నా తీసుకున్నాము అని అంటే నిన్న అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా మాకు అబ్జెక్షన్ ఏం లేదు, ఈ డిసెంట్ నోట్స్ మేము పరిగణనలోకి తీసుకుంటాము, మాన్యవర్ హమ్ ఏ డిసెంట్ నోట్స్ జో భీ హే ఇన్కా జో ఆపత్తి హే హమ్ ఇస్కా కన్సిడర్ కరింగే అని చెప్పి హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు కూడా ఇందులో మాట్లాడినారు. అయితే ఇప్పుడు ఇక్కడ గుర్తుపట్టాల్సింది ఏంటంటే, కరెక్టే గిరీష్, ఇది అంతా మంచిగానే ఉన్నది, మళ్ళీ నువ్వు చింగం ఫోటో ఎందుకు పెట్టినావు ఆడ అని చెప్పి పెడితే ఇప్పుడు కొన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ఇది డిస్కషన్ ఏమున్నది, వక్ఫ్ బోర్డు మీద డైరెక్ట్ కాదు, జాయింట్ పార్లమెంటరీ బిల్ మీద ఏదైతే జేపీసీ రిపోర్ట్ సబ్మిట్ చేసిందో ఆ బిల్లు మీద డిస్కషన్ కోసం. నేనేమంటున్నా అంటే దీన్ని సాగదీసి ఎందుకు సాగదీస్తున్నారు అని అంటున్నా. ఫైన్, పొలిటికల్ ముద్దాస్ ఉంటాయి, మనం ఎన్కాష్ కూడా చెయ్యాలి ఖచ్చితంగా, పొలిటికల్గా దీన్ని తెలవాలా. ఎందుకంటే ప్రజలు కూడా వెనకటికి దీన్ని పట్టించుకోలేదు ఫ్రెండ్స్, ఇది మీ తప్పు, నేను ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇలా పార్టీని సమర్థిస్తూవే, పార్టీని విమర్శిస్తూవే మీ బాధ్యత కూడా మీకు నేను గుర్తు చేస్తున్నా. ఏందనంటే 2024 వచ్చేదాకా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు, 2014 వచ్చేదాకా మోడీ గారు వచ్చేదాకా వక్ఫ్ అనేది తెలియకపోయి చాలా మందికి చాలా తక్కువ మందికి తెలిసాయి వక్ఫ్ అంటే ఏందో. అది అంచెలంచెలుగా 2025 వచ్చేసరికి దాని మీద మనం డిస్కషన్స్ పెట్టుకుంటున్నాం, ఇంకో ధైర్య సాహసాలతో మాట్లాడుతున్నాం. వెనుకటికి మాకు నోరు కూడా లేకపోయా మనకు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కొట్టేయాలి కదా, తీసేయాలి కదా అని అంటే ముగ్గు పోసినట్టు కాదు. ఏదైనా నానబెట్టి సంపుతారా రాజకీయ నాయకులు అని అంటే, ఎస్, నానబెట్టి సంపుతారా అని అంటే సంపాల్సి వస్తుంది అట్లా. ఎందుకంటే నీకు కూడా తెలవాలి అది ఎంత కష్టమో అని. ఎందుకంటే నువ్వు నేను కలిసి అగర్ బహుమతి ఇచ్చినుంటే మనకి ఈ నౌపది రాకపోతున్నాను. 400 పార్ అనేది అయితే మోదీ గారు అప్పుడు పిలిపించిండ్రో, ఆ 400 పార్ ఉంటే ఇలా గడ్డపార 6 పార్ అవుతుండేను వీళ్ళందరికీ. మేబీ మే నాట్ బి. గిరీష్ అప్పుడు బహుమతి ఉండే కదా అంటే, నీకు తెలివంది తీసేస్తే ఆర్టికల్ 370 తీసేసినావు, నాకేమొచ్చింది, నా ఇంటికేమొచ్చింది అని మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకో. ఒకటి నిన్న పార్లమెంట్లో కూడా చాలా సూపర్గా మనం మాట్లాడినాం. ఏందనంటే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ అపోజిషన్ వాళ్ళు కూడా ఏ దేశంలో కూడా కరెక్ట్గా చెప్తే కాశ్మీర్ మాది కాదు, అక్కడ సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండాలని ఏ అపోజిషన్ వాడు కొట్లాడలే. ఏ దేశంలో కూడా సిగ్గు తప్పిన ఆ నౌబత్ ఏదైతే ఉన్నదో అది మన దేశంలో పాడైంది. ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు అది నడుస్తూనే ఉన్నది. వాళ్ళకు సపరేట్ కాన్స్టిట్యూషన్, కాశ్మీర్ మన భూభాగమే కాదు అని అన్నట్టు మాట్లాడుతున్నారు. హమేషా ఆజాద్ థా ఆజాద్ రహేగా, కాకా ఆజాద్ థా కాకా ఆజాద్ రహేగా. నా దేశంలో నుంచో భూభాగం తీసుకొని నువ్వు పాకిస్తాన్ చేసుకున్నావు, నా దేశంలో నుంచో భూభాగం తీసుకొని నువ్వు బంగ్లాదేశ్ చేసుకున్నావు, నా దేశంలో నుంచి ఒక భూభాగం తీసుకొని నువ్వు ఆకాశీ చైనాకి అప్పచెప్పినావు. నీ చాతగాక నీ గులాబ్ పూలు పెట్టుకోనికే నీకు టైం ఉంటుండే, కానీ నీ సైన్యం మీద నీకు నమ్మకం లేకపోయా, నీకు ముందు చూపు లేకపోయా. నువ్వు దేశాన్ని తాకట్టు పెట్టి సోషలిస్ట్ సైడా ఎట్లా పోతామని అన్నప్పుడు ఆలోచనలు ఇక నేను పోతలేను అడిగి. సో ఒక స్వతంత్ర భారతదేశంలో ఇంకొక భూభాగాన్ని కూడా నువ్వు ఇస్తందుకు రెడీ అయినావు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇండియా అని చెప్తావు, భారత్ని ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మాట్లాడతావు. ఈరోజు అదే నమ్మకం పెట్టుకొని కొంతమంది బాంఛాన్ బతుకులు కూడా ఇంకా కాంగ్రెస్లో నడుస్తూనే ఉన్నారు. వాళ్ళకి సిగ్గులు చెరాలు లేవు. మిమ్మల్ని 8th గ్రేడెడ్ సిటిజన్ కూడా కాదు, నాకు తెలిసి 100th గ్రేడెడ్ సిటిజన్ చేసి పడదొప్పుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయినా మీకు సిగ్గులు రావు. ఇప్పుడు నన్ను మాట్లాడితే కొంతమంది ఇటుకని కమెంట్లు కూడా పెడతా ఉంటారు. నేను ఆ హిందువులను అడుగుతున్నా, పార్టీలు పక్కకు పెడతాం, దేశానికి దగ్గర అవుదామని, జాతీయవాదానికి దగ్గర అవుదామని చెప్పి ప్రతిసారి నేను పిలిపిస్తాను. కొంతమంది నాకు నిన్న కమెంట్లు చదువుతుంటే వాళ్ళకి నేను రిప్లైలు ఇచ్చుడు స్టార్ట్ చేసిన. ఈ మధ్య హౌలగాన్లందరూ హౌల కమెంట్లు పెడుతున్నారు కాబట్టి హౌలగాన్ల లెక్కనే ఇస్తున్న కమెంట్లు. అరే ఇప్పుడు నువ్వు ఏమంటావురా గిరీష్, బీజేపీకి ఓటేస్తే బెటర్ అంటావా అంటే, నేను బీజేపీకి ఓటేస్తే బెటర్ అని చెప్తలేను ఫ్రెండ్స్. నేను ఏమంటున్నా, జాతీయవాదానికి ఏదైతే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందో,
ప్రయారిటీ ఇస్తుందో ఆ పార్టీకి మనం దగ్గర అవుదామని చెప్పి కోరుతున్నాను నేను. అది బీజేపీ కాకుండా వేరే ఏ పార్టీ ఉన్నది నాకు ఒకసారి చెప్పు. అगर కాంగ్రెసే ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఒకటే దేశంలో రెండు రాజ్యాంగాలు ఎట్లా, ఒకటే దేశంలో రెండు జెండాలు ఎట్లా, ఒకటే దేశంలో ఆజాదీ కావాలన్న స్లోగన్లు ఎట్లా, నాకు ఆన్సర్ చెప్పు. ఇప్పుడు వక్ఫ్ కూడా అట్లాంటిదే. వక్ఫ్ అనే బిల్లు నువ్వు తీసుకొని వచ్చినప్పుడు నువ్వు ఎడ్డోడా, నువ్వు చెడ్డీలు వేసుకొని ఉంటున్నావా, లేకపోతే మళ్ళీ ఇప్పుడు నిన్నని ఫాయిదా లేదు. ఎవరైతే యువకులు నా లెక్క ఉన్నారో, ఓటర్లు ఉన్నారో వాళ్ళని నేనేం అడుగుతున్నానంటే, పర్హాప్స్ మీరప్పుడు షెడ్యూల్ వేసుకొని ఉన్నారో, చిన్నగా ఉన్నారో, లేకపోతే మీకు అవగాహన లేదో, మీరే 8th 9th 10th క్లాస్లలో ఉన్నారో అప్పుడు 1996లలో. బట్ 2013లో నీకు నునుగు మీసాలు వచ్చినాయి కదరా భయ్. 2013లో నీకు నునుగు మీసాలు వచ్చినాయి కదా. నువ్వైతే ఓటర్వి కదా అప్పుడు. ఒకసారో రెండుసార్లు ఓటర్ వేసి ఉంటావు కదా. మళ్ళీ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి జ్యుడిషియల్ పవర్లు కట్టబెట్టేటప్పుడు అట్లెట్లా అని ఒక మాట రాలే. అప్పుడు జరిగిన కొంచెమో గొప్పనో ప్రాపగండా ఆర్ టు దట్ మ్యాటర్ భారత ఎలక్షన్ మొత్తము ఘోటాల మీద నడిచింది తప్ప చట్టాన్ని చుట్టాలని చేసుకొని హిందువులను గడపర దించి బొందల గడల మీద మొదలు కొడుతుంటే ఏ సిగ్గు తప్పిన హిందువు ఆ రోజు చైతన్యవంతుడు కాలే. ఇది ప్రాబ్లం యాక్చువల్గా. ఈ డిస్కషన్స్ కూడా చేయొద్దు అని అంటారు మనోళ్ళు. అది ఇంకా పెద్ద ప్రాబ్లం. కులేఆం రాజ్యాంగబద్ధంగా ఇవి డిస్కషన్స్ చేయాలి. ఇక్కడ కూర్చున్న కొంతమంది నాయకులకు అసలు అవగాహన కూడా ఉండకపోవచ్చు దీని మీద డిస్కషన్ చేసి మాట్లాడేది. స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడతారు. ముఖ్యమైన అంశాల మీద తెలివి లేనోడు ముఖ్యమంత్రులు కావాలని కోరుకుంటారు. అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు. ఎందుకంటే ఎడ్డోళ్ళను పెంచి వాళ్ళే తోపులు అని చెప్పి మనం భావించి వీళ్ళు లేకపోతే సనాతనం లేదు, వీళ్ళు లేకపోతే కాషాయం లేదు అని చెప్పి నువ్వు మాట్లాడుకుంటావు. వీళ్ళు లేకపోతే మన ధర్మమే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మాట్లాడుకుంటాం. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ప్రాబ్లం వస్తుంది. ఇది కదా మనం ఆలోచించాల్సింది. పోయింది అది. ఎందుకు పోయింది అది? సో కరెక్టే గిరీష్. ఇప్పుడు నువ్వు ఈ చింగం ఎందుకు పెట్టినావు అని చెప్పి నువ్వు మాట్లాడితే, ఈ చింగం ఎందుకు పెట్టినావు అని చెప్పి మాట్లాడితే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక టాపిక్ ఏందనంటే, భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని చింగం లాగినట్టు నములుతున్నారు, చింగం లాగినట్టు లాగుతుంది. మళ్ళీ దాన్ని నోట్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఏదో ఒక రోజు ఖతం చేయాలా. ఇప్పుడు నేను వీళ్ళకి కూడా చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళకు, మల్లికార్జున్ ఖార్గే గారు కూడా ఏదో మాట్లాడి ఆపత్తి జనకే అని ఎక్సెట్రా అని మాట్లాడతారు. ఖార్గే గారికి నేను వినయంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏందనంటే, నువ్వు అపోజిషన్ లీడర్వి కదా ఖార్గే గారు. అట్లనే ఇక్కడ మన గంగా జమున తైజీ బోర్డు కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు నీకు ఏదైనా టాపిక్ నచ్చకపోతే మేము అక్కడ అపోజ్ చేసినాము అని అంటే, ఎక్కడ కూడా ప్రతిపక్షము అధికార పక్షము ఒక టాపిక్లో సింక్ గారు. అందుకే అధికార పక్షము ప్రతిపక్షము అని అంటారు. సో ప్రతిపక్షము అధికార పక్షం ఉన్నప్పుడు సినర్జీ లేనప్పుడు ఓటింగ్ జరుగుతుంది. మళ్ళీ ఓటింగ్ ఏమైంది అప్పుడు? నువ్వు సంకనాకినావు ఆ రోజు కూర్చొని బెల్లం పెట్టుకొని. నేను ఇద్దరిని అడుగుతున్నా, జేపీసీలో కూర్చున్న వాళ్ళందరినీ. మళ్ళీ ఓటింగ్ జరిగినప్పుడు ఏమైందని అని అడుగుతున్నా. నేను భారతీయ జనతా పార్టీని కూడా ఏమంటున్నా అంటే, దీన్ని సాగదీసుడు కంటే దీన్ని నరకుడు బెటర్ అని అంట. మేబీ పర్హాప్స్ దీని మీద మనం ఎన్కేజ్ చేయాలి, రాజకీయాలు ఆడాలి. అబ్సల్యూట్గా రాజకీయాలు ఆడాలి. రాజకీయాలు ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి. దేశ ప్రజలకు కూడా తెలియాలి. వాళ్ళు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నందుకు వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవించాలి. ఎందుకంటే పాచికలు పట్టుకోకు ధర్మరాజా, ఆడకు జూదం ఆడకు అని చెప్పి శ్రీకృష్ణుడు వార్నింగ్ ఇచ్చినా, రాజధర్మము క్షత్రియ ధర్మము నేను ఆడతా అని చెప్పి ఆడినందుకు వనవాసం దాకా పోవాల్సి వచ్చింది. మళ్ళీ అదే పరంధాముడు దలుచుకుని ఉంటే 18 రోజులు అప్పుడు కూడా ఇచ్చి ఉంటే కథమైపోతుండే కదా కౌరవులు. కర్మఫలం బుకత్నా పడేగా. నువ్వు ఏదైతే చేంజ్ తీసుకున్నావో దాన్ని బుకత్నా పడేగా. అందులో నువ్వు నేను అందరం ఈక్వలే. బట్ అట్లీస్ట్ ఒక మొగోడు దీని మీద మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కనికి గడ్డపార దించుడు మొదలెడుతున్నాడు. దేశవ్యాప్తంగా గర్వంగా గర్జించి గౌరవంతో తిరుగుతున్నాడు. భారత తన తల ఎత్తుకునేటట్టు చేస్తున్నాడు. అయితే దీన్ని కూడా చింగంలాగా లాగకుండా ఏదో ఒకటి చేయాలా. ఐ థింక్ మార్చిలో దీనికి ఒక కులిక్కు. ఇప్పుడు ఏదైతే బడ్జెట్ సెషన్ ఏదైతే మొదలైందో February 10th దానికి ఎండ్ అయ్యి నాకు తెలిసి మార్చ్ మళ్ళీ మొదలవుతుంది అనుకుంటా. నాకు తెలిసి పార్లమెంట్ సెషన్ అప్పుడు మళ్ళీ దీన్ని ముంగడ పెడుతున్నారు. దీని మీద డిస్కషన్ జరుగుతుంది. దీని తర్వాత ముంగడికి పోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ ఆబ్వియస్గా అనుకున్నంత ఈజీగానైతే దీన్ని కట్ కాదు. బహుమత్ కూడా మనకు నంబర్స్ కూడా మోర్ ఇంపార్టెంట్. గిరీష్ ఇప్పుడైతే నంబర్స్ మనకు అబ్సల్యూట్గా ఉన్నాయి కదా అని అంటే, నువ్వు నేను అనుకోగానే కుదరది. ఇది రాజనీతి. ప్రతిసారి ఎత్తుగడలేనికి ప్రయత్నం చేస్తారు. కొన్ని నిజాలు బయట పెట్టాలని అంటే మన అస్తిత్వం బయటికి వస్తుంది. మన అస్తిత్వం ఏంది గిరీష్ ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు అని చెప్పి నువ్వు మాట్లాడితే, కొంతమంది మన దగ్గర ఉన్నట్టే ఉంటారు కానీ మన వాళ్ళు ఉండరు. మన ప్యాక్లోనే ఉంటారు కానీ మన ప్యాక్ వాళ్ళు కారు. సేమ్ సినర్జీ అని అంటారు కానీ మన కెమిస్ట్రీ కారు. అయినా మనం వాళ్ళని తీసుకొని కలుపుకొని పోవాల్సి వస్తుంది. దేశహిత ఆనాడే అమృతం మీకెందుకురా అని చెప్పి సుదర్శన చక్రం ధారణ చేసి ఉంటే అసురుడు ఉండడు, ఎవరుండరు. కేవలం దేవతలకే దొరుకుతుండే అమృతం. బట్ చాకచక్యంతో అమృతం దేవతలకే దొరకాల. అసురులకు దొరికితే మరణకాండ అయిపోతుంది యావత్ బ్రహ్మాండం అని చెప్పి ఆనాడు శ్రీ మహావిష్ణువు వేసిన చాల్ ఆర్ టు దట్ మ్యాటర్ ఎత్తుగడ ఎక్సెట్రా ఉంటుంది. రాజకీయాలలో ప్రతిదీ
కరెక్టే, ప్రతిదీ రాంగే. అపోజిషన్ దృష్టిలో ప్రతిదీ రాంగే. టు దట్ మ్యాటర్ మన మన ఏమంటారు పవర్ ఉన్న పార్టీ దృష్టిలో, అధికార దృష్టిలో అన్నీ కరెక్టే. నువ్వెవరికి సపోర్ట్ చేస్తావు గిరీష్ అంటే నాకు వక్ఫ్ బిల్ రద్దు కావాలి. అది ఒడి చేస్తే ఏంది అని అంటే కాంగ్రెస్ జిందగీలో చేయదు కదా, అసలు ఈ ప్రస్తావననే మాట్లాడది. 2024లో నువ్వు వక్ఫ్ మీద ఇంత మాట్లాడుతున్నావు అని అంటే దానికి కారణం నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కాదా? ఒక్కొక్కళ్ళకు గడపర దించలేడా? ప్రతి రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ ఉందో అక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అయితలేదా? డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న దగ్గర మొత్తం మీరు చూస్తున్నారు అజెండా ఏ రకంగా పోతున్నది, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతున్నదా లేదా? అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతాడు, మేము మా లాస్ కూడా తీసుకొని వస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారంటే తుమారు అబ్బాకే తినయి కర్ణే నీ అయ్య జాగిరి కాదు, భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేద్దాం జిగర్ మీద దమ్మేతో. అంతేగాని నేను నా షరియాలు ఉంటాను, మళ్ళీ నేను నా హిందుత్వంలో ఉంటాం. మళ్ళీ మెజారిటీ మాదున్నది కాబట్టి మేము కూడా హిందుత్వంలో దిగు. మహాకుంభు జరిగిన తర్వాత సోమేశ్వర ఆలయం ప్రాణప్రతిష్ఠ కూడా కార్తీక మాసం లోపల జరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. గురుదేవులు శ్రీ రవిశంకర్ గారు కూడా చెప్తున్నారు. వక్ఫ్ ఖచ్చితంగా బొందలగడ్డలలో పెట్టి మూలలు కొడతాడు ఫ్రెండ్స్ నా దేశ ప్రధాని, ఇది మీరు యాద్ చేసుకోండి. ఎందుకంటే 2010లో కూడా ఆయన అమెరికా పోయినప్పుడు ఆ తాహిర్ హుసేనో తన్వర్ హుసేనో పేరున్నది అంది, వాడు ప్రస్తావన తీసుకొచ్చి 2010లో కూడా అమెరికా పర్యటనకు మన కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు పోయినప్పుడు మాట్లాడిండు ఆయన. ఇప్పుడు అదే నెగోషియేషన్ చేసి తీసుకొని వస్తారు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.